ఉదయం మిత్రులందరికీ అయితే నాకు చాలాసార్లు ఈ అనుమానం వస్తుంటుంది. మనము చాలా కార్యక్రమాల్లో కూడా ఎవరినైనా సన్మానించాలంటే ఖచ్చితంగా శాలువాతోని సన్మానిస్తాం. అయితే ఆ శాలువా వాళ్ళ పైన ఉండేటువంటిది జస్ట్ ఒక 5 నుంచి 10 సెకండ్లు మాత్రమే. అయితే ఈ శాలువాలు తర్వాత ఏం చేస్తారు, వాటిని దేనికి ఉపయోగిస్తారు, వాటి యొక్క ఉపయోగం దేనికో అనేటువంటిది ఇంతవరకు నాకు అర్థం కాదు. మరి శాలువాలు ఎందుకు ఆ విధంగా మరి దేనికి పనికి రాకుండా పోతున్నాయి అనేటువంటి అనుమానం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ శాల్వాలకు బదులు చేనేత వస్త్రాలు, చేనేతకు సంబంధించినటువంటి హ్యాండ్లూమ్ కానివ్వండి, ఖాదీ కానివ్వండి, ఇట్లా మన కుటీర పరిశ్రమల కార్మికులకు చేయూత ఇచ్చినట్టు అవుతుంది. మనం కూడా ఇప్పుడు నేను చేనేత వస్త్రం ధరించాను, ఇది ఆరోగ్యంగా కూడా చాలా మంచిది, అన్ని కాలాలకు కూడా మంచిది మన దేశ వాతావరణ పరిస్థితులకు. ఆ విధంగా మనము దేశభక్తిని కూడా చాటుకోవచ్చు. అంటే ఏదో యుద్ధాలు, దేశానికి యుద్ధం వచ్చినప్పుడే పాల్గొనడం కాదు, డబ్బులు ఇవ్వడం కాదు. ఈ విధంగా చేనేత కార్మికులకు, మన దేశ కుటీర పరిశ్రమల కార్మికులకు అండగా ఉండడం కూడా దేశభక్తి అవుతుంది. ఎందుకనంటే అది ఎప్పటి నుంచో నాకు మనసులో మెదులుతుంది. నేను కూడా ఎక్కువ ఖాదీ చేనేత వస్త్రాలు ధరిస్తాను. ఆ విధంగా చేనేత వస్త్రాలు ధరించి మన దేశభక్తిని చాటుకుందాం. ఎందుకంటే ఈరోజు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈరోజు చేనేత దినోత్సవం కాబట్టి గుర్తు చేస్తున్నాను. అందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్.